ఈ 10 అధ్యాయాల గురించి నేను ఒకే ముక్కలో చెప్పేస్తాను, ఒక ముక్కలో. ఇందులో పాత్రధారులు, సూత్రధారులు సినిమా స్టోరీలో ఉంటారు. ఇందులో రాజుగారు ఆశ్వరోషు, రాణిగారు వస్తి. రాణిగారి రాజుకి రాణి ఉంటుంది కదా, వస్తి. మొర్తికై ఎస్తేరు. ఎస్తేరు ఆ, అన్న కూతురే ఎస్తేరు. అంటే మొర్తికైకి అన్న కూతురే ఎస్తేరు, తల్లిదండ్రులు లేకపోతే. ఇందులో అన్ని సినిమా స్టోరీలో ఉన్నట్టే విలన్ కూడా ఉండాలిగా మరి. ఇందులో ఉన్నటువంటి విలనే హామాన్ అని. హామాన్ కనానీయుడు. కనానీయులకి బేసిక్గానే యూదులంటే పడదు. ఎందుకంటే కనాను దేశంలో ఉన్నటువంటి తెగలు 7 జాతుల వారు తెగవారు ఉన్నారు కదా. కనానీయులు, ఎబుసీలు, గిల్గాషీలు, మొయాబీలు, 7 జాతుల తెగల వారిలో ఖచ్చితంగా దేవుడు యుద్ధాలు చేయమన్నప్పుడు ఆటోమేటిక్గా ఫిలిస్తీన్లు కూడా మీకు జ్ఞాపకం వచ్చేది. యుద్ధాలు ఎవరి మీదకి వారే కదా, 7 జాతుల తెగ వాళ్ళతో యుద్ధాలు చేశారు కదా. సో ఖచ్చితంగా యూదులంటే విషం చిమ్మేసేవారు. అలాంటి యూదుల్ని ఊచకోత కోయడానికి పగబట్టేసినోడే హామాన్. ఎప్పుడు దొరుకుతారా యూదుడు అని తెలవగానే చంపేసేంత కోపం. ఎందుకంటే ఒకనొక టైంలో మరి ఇజ్రాయేలు మరి యుద్ధాలు చేశారు, గెలిచారు కదా. దేవుడే తోడే ఉండి యుద్ధాలు గెలిపించాడు. మరి కల్లారు చూసారు యూదులు ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడో. మరి ఆటోమేటిక్గా శత్రువు కదా మరి. ఎప్పుడైతే యూదులు కనపడతాయి యువతలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కోపం, ఉద్రేకం, చంపేలాంత కోపం. సో ఒక రకంగా చెప్పాలంటే రాజుగారు ఈ రాజుగారు ఒక రకంగా చెప్పండి, ఆశ్వారోషి గారు తాగుబోతు రాజులో ఉన్నవాడు నెంబర్ 1 రాజు. ఈ ఆశ్వారోషు 127 సంవత్సరాలు మహాచక్రవర్తి అండి. ఆ మహాచక్రవర్తికి ఆటోమేటిక్గా ఒక రకంగా చెప్పాలంటే ఉన్నవాడికి వ్యసనాలు ఎక్కువ ఉంటాయి బాగా. ఇప్పుడు 127 సంవత్సరాలలో ఎంత గొప్ప రాజయోగం. ఆశ్వారోషు తాగుబోతాడు, తిండిపోతాడు ఈ రాజు. ఎంతసేపు ఏదో డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వ్యసనాలు ఉంటాయి. ఈ రాజుకు సేమ్ యాజ్గా సేమ్ ఈయన కూడా విందులు, వినోదాలు, తన హంగు ఆర్భాటాలు అందరికీ చూపించాలనే తాపత్రయం. ఆ తాపత్రయంలో బాగా విపరీతమైన తాగుడు. ఆ తాగుడులో ఏం చేస్తామో ఒళ్ళు గొల్లా మర్చిపోయినటువంటి రాజు అనమాట ఈ ఆశ్వరోషు. పారసిక రాజులు చాలా గొప్పడు, మా చక్రవర్తి. ఈయన 180 దినాలు ఏకదాటిగా పార్టీ ఇస్తాడు. ఎవరికి? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కేకేసి కూర్చోబెట్టి నా గొప్పతనం చూపితే మందు పార్టీ ఇస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే విందు వినోదాలు 180 రోజులు, మాటలు కాదు 18 రోజులు కాదండి, 180 రోజులు ఏకతాటిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి తన తోటలోను, ఆటలోను, ఇట్లో మొత్తం విందు వినోద కార్యక్రమాల్లో మునిగి తేలుతున్న టైంలో ఆ టైంలోనే రాణిగారిని డ్యాన్స్ ఏమంటాడు అందరి ముందుకు వచ్చి. అంటే నేను మామూలుగా చెప్పేస్తున్నాను సింపుల్గా.